ఓకే, మరి టొమాటోతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో భవానీ రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు టొమాటోతో? టమాటోతో బజ్జీ. టొమాటో బజ్జీయా? వావ్. ఓకే, మరి టొమాటో బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, వంట సోడా చిటికెడు. ఓకే అండి, మరి టొమాటో బజ్జీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో భవానీ గారు స్టార్ట్ చేద్దామా? అండి. సో ఫస్ట్ ఆయిల్ హీట్ పెట్టేసుకుందాం. పిండి కలిపేస్తాం. ఫస్ట్ శనగపిండి ఓకే, 100 గ్రామ్స్ అంతా. సో మనం తీసుకునే టొమాటో క్వాంటిటీని బట్టి. ఎందుకంటే టొమాటోలు బేసిక్ గా బజ్జీలు అనేవి తింటూ పోతే ఎన్ని వేసుకున్నా తెలియదు. కాబట్టి శనగపిండి అనేది మన మనుషుల్ని బట్టి వేసే బజ్జీలను బట్టి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ రైస్ ఫ్లేవర్. ఇది కొద్దిగా వేసుకుంటే క్రిస్పీనెస్. కారం తగినంత. ఓకే, ఉప్పు, వంట సోడా ఓకే తగినంత వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీరా పౌడర్, ఓకే వాటర్. ఇది ఏదో గరం మసాలానో ఏంటో మరి వేయలేదు, అది పైన ఓకే. బేసిక్ గా బజ్జీలు అనేసరికి ఏ మిర్చిను, ఆలు, అరటికాయ ఇట్లాంటివి అంటే కొంచెం గట్టిగా ఉంటాయని వేస్తుంటారు కదా. టొమాటో కొంచెం ఎక్కువ వాటరీగా ఉంటుంది కదా. అవునండి. బానే వస్తాయా? వస్తాయి. నేను ట్రై చేస్తూ ఉంటాను. ట్రై చేస్తూ ఉంటారా? అంటే మీకు బజ్జీలు ఇష్టమా లేకపోతే టొమాటో ఇష్టమా? రెండు ఇష్టమా? అదే అంటే బేసిక్ గా కొంతమందికి పకోడీలు, బజ్జీలు ఇట్లాంటివి చాలా ఇష్టంగా తింటుంటారు కదా ఈవినింగ్ స్నాక్స్ టైప్ లో. ఇంకా పడతాయి. వాటర్ కొద్దిగా వేసుకుంటే అంటే మనకి పిండి కొద్దిగా తిక్కుగా ఉంటేనే టమాటాకి పట్టుకుంటుంది అనమాట. అది మరీ ఎక్కువ తిక్కుగా చేస్తాను. సో మీరు వర్కింగా? అండి. ఏం చేస్తుంటారు? నేను అకౌంటెంట్. ఎప్పుడైనా నీళ్లు ఎక్కువ పోసేసి పిండి బాగా లూజ్ చేసేసారా ఏమిటి? అందుకే భయం వేస్తుందా? చిన్న కలపండి, ఇలా 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 తిప్పుతూ కలపండి, చక్కగా బాగా మిక్స్ అవుద్ది. చూసారా, మీకు పిండి కలపడం నేర్పించేస్తున్నా. ఇప్పుడు ఇలా అనండి, దాన్ని కొంచెం మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తను టాటా కంపెనీలో యాజ్ ఎగ్జిక్యూటివ్. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? 1.5 year. 1.5 year. ఓకే అండి, ఇప్పుడు పిండి రెడీయా? ఈ బజ్జీ మీరే ట్రై చేశారా, ఎక్కడైనా చూసారా? లేదండి, ఒకసారి ఇంట్లో ట్రై చేశారు. వెరీ గుడ్. సో అయితే మనం ఇలాంటి బజ్జీలు వేసుకునేటప్పుడు మనకు కొంచెం బెంగళూరు టొమాటో అయితే బెస్ట్ కదా, ఎందుకంటే మామూలు టొమాటో బాగా సాఫ్ట్ గా, బెంగళూరు ఏంటంటే కొంచెం షేప్డ్ గా, కొంచెం థిక్ గా కూడా ఉంటుంది కాబట్టి మన బజ్జీకి బాగుంటుంది. సో స్లైసెస్ కట్ చేసి రౌండ్ గా ఇలా స్లైసెస్ చేయాలి. ఓకే, సో ఎలాగో లోపల ఉన్నది టొమాటో కాబట్టి మనకి బయట ఆబ్వియస్లీ వేగేటప్పటికి మనకి ఆ టొమాటో మెత్తబడిపోతుంది. అదే మిగతా వాటికైతే కొంచెం లోపలిది కొంచెం కాలే వరకు మనం వెయిట్ చేయాలి. దీనికైతే మనకి ఇది ఉండదు. సో ఆలు బజ్జీలు ఇలాంటివన్నీ రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం కాబట్టి వెరైటీగా అప్పుడప్పుడు ఇలా టొమాటో బజ్జీ చేసుకోవచ్చు. మధ్యలో గుజ్జుపోతే టొమాటో రింగ్స్ కూడా అవుతాయి, అవి ఆనియన్ రింగ్స్ లాగా. ఒకసారి అలా కూడా ట్రై చేస్తే బాగుంటుంది. అంతే కదా. ఇప్పుడు చూడండి, దీని మధ్యలో గుజ్జుపోయింది, అది టొమాటో రింగ్ అయిపోయింది. అదే ఇవన్నీ చక్కగా వేగితే మనకి రెడీ కదా.
టొమాటో కదా బాగా సౌండ్ చేస్తున్నాయి బజ్జీలు. కొంచెం లోపల తడిగా ఉంటాయి కాబట్టి. నీకు పెళ్లి నాటికి వంటలు వచ్చా? అప్పుడు లైట్ గా చేయకపోయేదాన్ని. ఇక్కడికి వచ్చాక ఎవరు నేర్పించారు? ఈవెన్ నేర్పించినా మీ అత్తయ్య అత్తయ్యతో ఎక్కువ. అత్తయ్యతో ఎక్కువ. ఓకే, ఇప్పుడు అన్నీ వచ్చేసాయా మీకు? చేస్తారు. అదే మీకు ఇంట్లో చక్కగా హెల్ప్ కూడా ఉంది కాబట్టి అందరూ షేర్ చేసుకోవచ్చు కదా. కాకపోతే అందరూ ఇప్పుడు నీకంటే సెలవులు కాబట్టి ఖాళీగా ఉన్నావు. మామూలుగా అయితే నువ్వు బిజీగా కాలేజ్ జాబ్ అందరు జాబ్స్ రేగాయా? కొంచెం కొద్దిగా లోపల కొద్దిగా. ఓకే ఓకే, వంట సోడా వేసాం కదా బాగా చక్కగా. సో అయితే అప్పుడప్పుడు మనం ఇలా టమాటో బజ్జీస్ కూడా వేసుకోవచ్చు అండి. అంటే జనరల్గా చాలా మంది ఎక్కువ ట్రై చెయ్యరు కదా ఇట్లాంటివి. కాకపోతే వెరైటీగా ఒక్కొక్కసారి ఎప్పుడు రొటీన్ బజ్జీలు తింటుంటే మనకు కూడా కొంచెం బోర్ వచ్చేస్తుంది కాబట్టి వెరైటీగా ట్రై చేయొచ్చు. ఓకే, అవి కూడా వేగిపోయినాయి. తీసేస్తాను. ఆఫ్ చేసాను. ఆఫ్ చేయి. సౌండ్ ఆగి పెంచేసారా? సో ఈ టొమాటోలు కూడా అంటే మొత్తం అట్లా బాగా పేస్ట్ లా కాకుండా కొంచెం ఆ పీస్ తెలుస్తుంటే మనకి బాగుంటుందేమో. ఓకే, సో రెడీ అండి. కొద్దిగా ఇక్కడ డెకరేట్ కి చేయండి. బేసిక్ గా బజ్జీలకి కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం ఇవన్నీ కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ చట్పటాగా బాగుంది. అలాగే కొన్ని ఉల్లిపాయలు వేయండి. అట్లా ప్లేట్ చూస్తేనే చక్కగా అట్లా ఖాళీ ఇట్లా ప్లేట్ వెళ్తే అట్లా ఖాళీ ప్లేట్ వచ్చేస్తుంది. ఓకే అండి. సో రెడీ, టమాటో బజ్జీ రెడీ. ఓకే, మరి టొమాటో బజ్జీ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో బజ్జీ తయారు చేసే విధానం: ముందుగా టొమాటోలను గుండ్రంగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, బియ్యం పిండి, కారం, ఉప్పు, వంట సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో టొమాటో స్లైస్లు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా చల్లి సర్వ్ చేసుకుంటే టొమాటో బజ్జీ రెడీ.